ఈ 19వ వర్ధంతి సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సాగర్ గారు, అట్లానే ప్రొఫెసర్ అరబండి ప్రసాద్ గారు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు, పద్మా గారు, శోభన్ గారు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ గారు, శివ గారు, మిత్రులారా, ఈరోజు కూలీ భూమి పోరాటాలకు దిక్సూచిగా ఉన్నటువంటి కామ్రేడ్ కృష్ణమూర్తి గారు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి కామ్రేడ్ కృష్ణమూర్తి గారు, అట్లానే అనేక ప్రాంతాల్లో సాయుధ బలగాల్లో నాయకత్వం వహించి ఆనాడు ఆ పోరాటానికి విజయవంత వైపు నడిపినటువంటి కామ్రేడ్ కృష్ణమూర్తి గారు, అనంతర కాలంలో అనేకమైనటువంటి భూ సంస్కరణ చట్టాలు రావడం జరిగింది. ఆ చట్టాల అమలు కోసం కూడా ఉద్యమాలు నడిపినటువంటి గొప్ప నాయకుడు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అట్లానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైనటువంటి పాత్రలో అధ్యక్షునిగా తన బాధ్యతలు వహించడం జరిగింది. కాబట్టి ఆయన స్ఫూర్తితోటి, ఆయన ఆశయ సాధన కోసం ఈనాడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పనిచేస్తూనే ఉంది. ఇప్పుడు ఒక క్రిటికల్ సమస్య ఉంది. దేశంలో పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలకు భూములని అప్పజెప్పేటటువంటి ప్రక్రియ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. కాబట్టి భూమి కేంద్రీకరణ పెరుగుతుంది. భూ సంస్కరణలు అమలు చేయాలి, భూములను పేదలకు పంచాలని పోరాటం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క ఫలితంగా ఆ రోజు 10 లక్షల ఎకరాలు పంపిణీకి తెలంగాణ సాయుధ పోరాటంలోనే అది సాధ్యమైంది. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా 23 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో పంపిణీ చేయడం జరిగింది. అటువంటి భూమి పేదల దగ్గర లేకుండా ఇప్పుడు కార్పొరేట్ శక్తుల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో కేంద్రీకృతమవుతున్నటువంటి ఈ పరిస్థితులలో మరొక భూ ఉద్యమాన్ని నిర్మించడానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు తన ఆశయ సాధనలో భాగంగా ప్రయత్నం చేస్తుంది. అట్లానే కాంట్రాక్టు పద్ధతి వచ్చింది వ్యవసాయ కూలీల పని విధానంలో, గుత్తా పద్ధతి. కాబట్టి కాంట్రాక్టు విధానానికి వ్యతిరేకంగా కూడా ఈనాడు పనిచేస్తుంది. కాబట్టి మరిన్ని రానున్న కాలంలో తన యొక్క ఆశయ సాధనలో భాగంగా, ఆయన స్ఫూర్తితో భాగంగా రానున్న కాలంలో కూలీ భూమి పోరాటాలు, ఉపాధి, ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది భావిస్తూ ఈరోజు తన యొక్క ఆశయ సాధనలో భాగంగా ప్రతిజ్ఞ పొందుతూ తనకు విప్లవ జోహార్లు అర్పిస్తూ నేను ముగిస్తున్నాను.